ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. దేవుని యొక్క మాటతో మరొకసారి మీ అందరి దగ్గరికి వచ్చేసాను. ప్రతి మనిషి జీవితంలో ఉండే అతి ముఖ్యమైనది ఏంటంటే ఆశ. ఆశ లేని వ్యక్తి ఉన్నాడండి? ఆశ లేకుండా మనిషి బ్రతకగలడా? అయితే మరి ఆశ కలిగిన మన జీవితంలో ఎటువంటి ఆశ కలిగి ఉంటే జీవితంలో మనం పైకి ఎదుగుతాం, ఎటువంటి ఆశలు మనం విడిచిపెట్టుకుంటే మన జీవితంలో సమాధానకరంగా ఉండగలమో ఒక్క మాటలో చెప్పుకుందాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు 12 మంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్లో ఒక వ్యక్తి ఎప్పుడు యేసు ప్రభువారు పక్కనే ఉంటూ మరి కానుక సంచి పట్టుకుని దేవుని వెంబడిస్తూ ఉండేవాడు. దేవునితో తినేవాడు, దేవునితో తాగేవాడు, దేవునితో బ్రతికేవాడు, దేవునితో జీవించేవాడు. కానీ తన జీవితంలో ఒక ఆశ అంట. అదేంటంటే అతను రాజు అవ్వాలి, రాజు స్థాయిలో అధికారంగా ఉండాలి, తన చేతిలో ఎక్కువగా డబ్బు ఉండాలి. తన కోరిక ఏంటంటే ఒక ఘనమైన స్థాయిలో ఉండాలనేది. ఘనమైన స్థాయి తప్పనిసరిగా ఒక వ్యక్తి జీవితంలో అందరూ కోరుకున్నదే. అయితే కొన్ని రోజులు దేవునితో నడిచిన తర్వాత, దేవునితో బ్రతికిన తర్వాత తనకు అనిపించిందట, నా ఆశ నా లైఫ్లో తీరదు అని నాకు అనిపిస్తుంది. నేను ఆయనతో తిరిగాను, ఆయనతో పాడాను, ఆయనతో తిన్నాను, ఆయన ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాను, కానీ నా జీవితంలో నిజమైన సంతోషం, అంతేకాదు నా కోరిక తీరదు అనిపించిందట. అనిపించి యేసుక్రీస్తు ప్రభువారిని వెండి నాణేలకైనా మరి ఆయన ఎక్కడున్నాడో నేను చూపిస్తానని చెప్పి అమ్మి వెండి నాణేలకి యేసుప్రభు ఉండే ప్లేస్ని మరి చూపించి ఆయన అమ్మేశాడట. అంతేకాదు ఒకరోజు యేసుప్రభు వారి దగ్గరకు యవనస్తుడు వచ్చి, నేను నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ఆయన ఆశ ఏంటంటే దేవుని రాజ్యానికి మరి వెళ్ళడం, దేవుని రాజ్యం కోసం చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు ఆయన పాటిస్తూనే ఉన్నాడట. దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం అంతటినీ కూడా ఆయన పఠిస్తూనే ఉన్నాడట. అయినా సరే తన జీవితంలో ఎందుకో నేను నిత్యరాజ్యానికి వెళ్తానా లేదన్న డౌట్తో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఆయన ఆజ్ఞల కోసం చెప్తారు, ఆయనని చెప్పి ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా అంటారు. అయితే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, ఆ ప్రేమించిన ఆ యొక్క ఆస్తిని అమ్మి నన్ను వెంబడిస్తావా? అవును, మనిషి జీవితంలో ఎక్కువగా ప్రేమించిన దాన్ని మనిషి విడిచిపెట్టుకోవడానికి ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. ఎందుకంటే మనిషి జీవితంలో తన కోరుకున్నది తన జీవితంలో జరగాలి. అది దేవుని కంటే ఎప్పుడు ఎక్కువ అవ్వకూడదండి. దేవుని కంటే ఎక్కువ అయితేనే దేవుని విడిచిపెట్టేస్తాం. నీ జీవితంలో మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నావా? డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? అందాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? లేకపోతే బంధాలను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏది ప్రేమించినా సరే దేవుని కంటే ఎక్కువగా దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు. దానికి బదులుగా నీ జీవితంలో వచ్చే అతి భయంకరమైన బాధ ఏంటంటే కన్నీరు, వేదన, దుఃఖం మాత్రమే. బైబిల్ గ్రంథంలో మరొక విలువైన వ్యక్తి కనబడుతుంటాడు. ఆయన దానియేలు. చిన్నప్పుడే మరి బానిసత్వంగా తన తల్లిదండ్రులందరూ కూడా మరి అన్యుల రాజు దగ్గర ఓడిపోయినప్పుడు దానియేలు నపుంసకుడిని చేసి తన రాజ్యంలో విడిచిపెట్టిన దానియేలు తన జీవితంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. అదేంటంటే, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కాబట్టి చెడుతనం విసర్జిస్తాను. చెడు అందరూ అక్కడ మరి ఇష్టంగా ప్రేమిస్తుంటే దేవునికి వ్యతిరేకమైన ఆహార పదార్థాలు తినలేదు, దేవునికి వ్యతిరేకమైన పానీయాలు తాగలేదు, దేవునికి ఇష్టమైన ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అందుకేనేమో తన జీవితంలో దేవుడు ఎంత గొప్పగా గణపరిచాడు అంటే, రాజు పక్కన మరి రాజ్యములో ఒక విలువైన వానిగా, అంతేకాదు ఘనమైన వానిగా రాజు దానియేలు ప్రార్థన చేయమనంత స్థాయికి దానియేలు దేవుడు హెచ్చించాడండి. ఒక ప్రధానమంత్రిగా ఆ రాజ్యములో దేవుని బిడ్డ అన్యుల రాజ్యములో గణపరచబడ్డాడు అంటే ఇస్కరియోతు యూదా గణపరచబడ్డానికే కదా ఆస్తిని కోరాడు, కానీ తన జీవితంలో కోల్పోయాడు. దానియేలు జీవితంలో గెలిచాడు. నీ ఆశ ఏమై ఉంది? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు, ప్రేమించి దుఃఖం తెచ్చుకోవద్దు. దేవుని ప్రేమించు, దేవుడు నీ ఆశ నెరవేరుస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.